టైమ్స్ టుడే న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు విలేకరుల సమావేశం. రాష్ట్రపతి ముర్ముకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముని స్వాగతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. చేయనట్టు విధంగా ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 92,547,547,066 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు వారందరికీ కూడా ఈ నిధులు జమ చేయడం జరిగింది. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పండగ రోజని కాదు, ఆదివారం అని కాదు, వర్షం పడినా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. 5:30 కల్లా వారి ఇంటి వద్దకే వెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒక సమర్థవంతంగా, ఒక మంచి పరిపాలనకు నిదర్శనంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని బ్రేక్ చేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్ని తప్పించి నేరుగా వారి పెన్షనర్లకి స్వయంగా ఇవ్వాలి అని చెప్పిన ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ రోజు వాలంటీర్ని పక్కన పెట్టడం జరిగింది. పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పని దాన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా దాన్ని మార్పు చేశారు. ఇది వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, వికలాంగుల పట్ల ఒక శరాఘాతంగా మారిపోయింది. ఎందుకంటున్నామంటే ఏప్రిల్ మాసం పండుటాకుల్లాగా ఆ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో 46 మంది చనిపోవడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. వారికి కనీసం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నా కూడా వారికి సంబంధించినటువంటి ఆధార్లు లింక్ కాకపోవటము, అలాగే వారి అకౌంట్లో ఆపరేషన్ లేకపోవటము, వారికి పెన్షన్లు ఖాతాలో జమ అవ్వక నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇది టీడీపీ పెన్షన్దారుల మీద కక్ష కట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధానమే పెన్షన్దారుల మీద కక్ష కట్టినటువంటి విధానము కూటమి చేపట్టిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో వీరు పూల బొకేలిచ్చి స్వాగతించారు. ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో పాటు టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతి రోడ్డు మార్గంలో మంగళగిరి బయలుదేరారు. ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలోని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. Her Excellency, President of India, Draupadi Murmu garu, Honorable Governor, Sri Najir garu, Honorable Minister of State for Ayush and Minister for Health and Family Welfare, Sri Jadav Pratap Rao Ganapati Rao, respected Director and CEO, All India Institute of Medical Science, Mangalagiri, Sri Madhavananda Kargaru, Honorable Ministers Satyakumar Yadav and also Mr. Lokesh, and friends, today is a great occasion. I am very happy to see all of you first convocation. And also, Her Excellency President of India, you are all very fortunate to have this function. First of all, I want to congratulate all of you. Today, ceremony is yours. I have seen students, meritorious students, competing each other. This convocation is recognizing your talents. In this background, I want to tell only one thing. All of us has to take as a model for all our inspiration none other than Her Excellency President of India. She was born as an ordinary woman. Now she has achieved extraordinary excellence. If we can go through her history, one small family, that to tribal family in a remote village, with dedication, with hard work, she rose to the President of India position, first citizen of India position. That is her achievement during our lifetime. She started. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు, సిద్దిపేట ప్రజలు, వికారాబాద్ ప్రజలు, దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు. సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. రైట్. అధ్యక్ష, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గతంలో సభ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అని ఒక్క నిమిషం. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్. డిప్యూటీ సీఎం, అదే సారీ, సీఎం అవుతారేమో ఫ్యూచర్ లో, మంచిదే కదా. వి వాంట్ హిమ్ టు బికమ్ ఏ సీఎం. అయితే అధ్యక్ష గారు మీరు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ కాదు, డిప్యూటీ సీఎం అని ఓకే. గౌరవ డిప్యూటీ సీఎం గారు, ఇంతకుముందు వారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు. మాకు పాత మిత్రబంధం ఉంది వారికి నాకు. అయితే అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ సార్, అసెంబ్లీ రూల్స్ బుక్, పేజ్ నంబర్ 86, పారాగ్రాఫ్ నంబర్ 232(2), పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి. ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైమ్ టేబుల్ ద డిఫరెంట్ అవర్స్ ఎట్ విచ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బిజినెస్ షెల్ బి కంప్లీటెడ్. అంటే బిఏసి కమిటీకి పవర్ ఉంది. షెల్ అక్కడ ఏమన్నది, షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పారు. బిఏసిలో ఏ బిల్లులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది.
నిన్న నేను రూమ్ లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను, సార్ బిల్లులు మాకు బీఏసీలో చర్చించకుండానే 2 బిల్లులు సభలో ప్రవేశపెట్టారు, ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా. నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పుదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు. నేను ఉపన్యాసంలో నేను అప్పుల గురించే మాట్లాడతాను. గౌరవ బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈ రోజు 6,36,000 చేయబోతున్నారు. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి. దాదాపు 20 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి. వారేదో నేను మధురలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేం ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు 4,17 అయితే 7 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు సభను తప్పుదో పట్టించారు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు? లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం. వ్యవసాయ కూలీలే కాదు 6 గ్యారంటీలు అమలు చేయండి. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు, చట్టబద్ధత తేండి అని మేము అడుగుతా ఉన్నాం. అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, నేను బట్టి గారి సవాల్ను స్వీకరిస్తున్నా. ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము, దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి. వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బిస్కెన్లో గబ్బా మైదానం వేదికగా జరుగుతున్నటువంటి 3వ టెస్ట్ మ్యాచ్లో 4వ రోజు ఆట పూర్తయింది. ఓవర్నైట్ స్కోర్ 51/4తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లోని 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించినప్పటికీ 4వ రోజు భారత్ 201 పరుగులు మాత్రమే జోడించింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఇంకో 193 పరుగులు వెనుకబడి ఉంది. కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77 పరుగులతో రాణించడంతో భారత్ ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. ఆట ముగిసే సమయానికి జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ క్రీజ్లో ఉన్నారు. చివరి వికెట్కు వీరిద్దరూ 39 పరుగులు విలువైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆకాశ్ దీప్ 27, బుమ్రా 10 పరుగులతో ఆసీస్ బౌలర్లకు చివరిలో చిరాకు తెప్పించారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ 31 బంతులు ఎదుర్కొని 2 4లు, 1 సిక్సర్ కొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక భారీ సిక్సర్ బాదటం విశేషం. ఇక భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 4, కేఎల్ రాహుల్ 84, శుభ్మాన్ గిల్ 1, విరాట్ కోహ్లీ 3, రిషబ్ పంత్ 9, రోహిత్ శర్మ 10, రవీంద్ర జడేజా 77, నితీష్ కుమార్ రెడ్డి 16, మహమ్మద్ సిరాజ్ 1, జస్ప్రీత్ బుమ్రా 10. బ్యాటింగ్ ఆకాశ్ దీప్ 27 పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 4, మిచెల్ స్కాట్ 3, జాస్ హెలెజిల్వుడ్, నాథన్ లియోన్ చెరో వికెట్ తీశారు. ఐఫోన్ 15 మోడల్ ఫోన్లు కొనాలని ఎదురు చూసిన ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్స్పై భారీ డిస్కౌంట్ ఆఫర్లకు ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లోని ఐఫోన్ 16 ఫోన్లు మార్కెట్లోకి రావడంతో పాత మోడల్ ఫోన్లు రేట్లు తగ్గుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐఫోన్ 15 ధర 10,000 మేర తగ్గింది. 128 GB, 256 GB, 512 GB వేరియంట్ ఫోన్లు గణనీయ డిస్కౌంట్ ఆఫర్లపై లభిస్తూ ఉన్నాయి. 256 GB వేరియంట్ ఫోన్ అసలు ధర చూసుకున్నట్లయితే 70,999గా ఉండగా ప్రస్తుతం సుమారుగా చూసుకుంటే 9,000 భారీ తగ్గింపుపై అందుబాటులో ఉంది. 10,000 అదనపు డిస్కౌంట్ను కూడా పొందవచ్చు. కెనడా ఉప ప్రధాని ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవులకు రాజీనామా చేశారు. దేశంలో భవిష్యత్ ఆర్థిక విధానాలపై ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రాథమిక విభేదాల కారణంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధానికి పంపించడంతో పాటు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో కొన్ని వారాలుగా ప్రధానితో తనకు విభేదాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని కూడా వినియోగదారులు పొందవచ్చు. ఇక అమెజాన్పై 256 GB వేరియంట్ ఐఫోన్ 15 మోడల్ ఐఫోన్ 15 మోడల్ 4,000 ఫ్లాట్ తగ్గింపుతోటి అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డులను ఉపయోగించి అదనంగా మరో 4,000 డిస్కౌంట్ పొందేందుకు అవకాశం ఉంది. అమెజాన్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. So you're confirming that accounts have been frozen, both personal and corporate, but you're not releasing the information. And the actual follow-up is, I'm just wondering whether the bank accounts will be targeted of individuals who donated to the Give, Send, Go and the GoFundMe campaigns. Are they considered designated people under the Emergencies Act, meaning that their credit cards could be cut and financial services are targeting them as well? Okay, so the names of both individuals and entities, as well as crypto wallets, have been shared by the RCMP with financial institutions, and accounts have been frozen, and more accounts will be frozen. Crowdfunding platforms and payment service providers have started the registration process with FinTrack. In terms of the specifics on whose accounts are being frozen, you now have the regulations. The financial service providers have those regulations as well, and they, working with law enforcement, will be making the operational decisions. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు విలేకరుల సమావేశం. రాష్ట్రపతి ముర్ముకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముని స్వాగతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.